హలో ఎవ్రీవన్, ఈరోజు మనము ఈజీగా ఇంట్లో పావ్ భాజీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా మనము ఒక కుక్కర్ తీసుకొని అందులో ఆలు, టమోటా, పచ్చి బఠానీలు, క్యారెట్ ముక్కలను తీసుకొని అందులో సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, కొన్ని వాటర్ వేసుకొని వీటిని బాగా కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను విజిల్ పెట్టుకొని 4 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తీసుకున్నానండి. ఇప్పుడు మనము ముందుగా దీనికి గరం మసాలా కావాలండి పావ్ భాజీకి. అది ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. ఇవన్నీ తీసుకున్న తర్వాత వీటిని మనము ఒక ప్యాన్లో లైట్గా రోస్ట్ అయ్యేలా మనము రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఏం తీసుకున్నా, ధనియాలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, యాలకు, లవంగాలు, మిరియాలు, చెక్క, బిర్యానీ ఆకు తీసుకొని వీటన్నిటిని లైట్గా రోస్ట్ అయ్యేలా రోస్ట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనము మిక్సీలో దీన్ని బాగా పౌడర్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఇవి చూడండి, ఇలా ప్రిపేర్ చేసుకుంటే మనకి సరిపోతుందండి. మనకు పావ్ భాజీలో సరిపడే మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు 4 విజిల్ల తర్వాత చూడండి మనకు ఎలా కుక్ అయిపోయాయో అన్నీ. ఇలా కుక్ అయిన తర్వాత వీటిని బాగా స్మాష్ చేసుకొని మెత్తగా చేసుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో సరిపడా ఆయిల్, బట్టర్, నెయ్యి తీసుకోవాలండి. ఒకవేళ నెయ్యి లేకపోయినా బట్టర్ అనేది ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. ఎందుకంటే బట్టర్ ఎక్కువ యాడ్ చేయడం వల్లనే మనకి బాగా టేస్ట్గా ఉంటుంది కర్రీ అనేది. ఇక్కడ నేను ఒక ఆనియన్ ముక్కలను సన్నగా తరిగి తీసుకున్నానండి. ఇలా తీసుకున్న తర్వాత ఇందులో క్యాప్సికమ్ ముక్కలను కూడా తీసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కూడా తీసుకోవాలి. వీటన్నిటిని బాగా రోస్ట్ చేసుకోవాలి. మనకి ఆనియన్ ముక్కలు అనేవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలండి. ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకొని అది స్మెల్ వెళ్ళే వరకు మనము బాగా ఆయిల్లో కలుపుకోవాలి. ఇందులో మనకు కొత్తిమీరతో పాటు మెంతం కూర కూడా వేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ క్రష్ ఉంది కదండి, వాటిని యాడ్ చేసుకోవాలి. ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత ఇందులో సరిపడా ఉప్పు, కారం, ధనియాల పౌడర్, గరం మసాలా పౌడర్, మనము ఇప్పుడు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి పావ్ భాజీ కోసం ఒక గరం మసాలాని, అది కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకొని మనము దీన్ని బాగా మగ్గనిచ్చుకోవాలి. ఇందులో మీకు ఒకవేళ నచ్చినట్లయితే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ కొద్దిగా యాడ్ చేసుకున్నాను. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి. ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టు బాగా మనము కలుపుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ కర్రీని బాగా ఉడకనిచ్చుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసి చల్లబరుచుకోవాలి. చూడండి ఎలా తయారైందో మనకి. ఇలా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనము పిల్లలకి బయట పావ్ భాజీని పెట్టాలంటే కొద్దిగా భయం వేస్తుంది కదండి, వాళ్ళు ఎలాంటి ఆయిల్ యూస్ చేస్తారో అలా అని. మనం ఇంట్లో తయారు చేసుకొని పెట్టడం వల్ల మనకి పిల్లలకి చాలా హెల్తీగా ఉంటుందండి. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడండి, కర్రీ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనము బ్రెడ్ని రోస్ట్ చేసుకోవాలి. మనము ఇక్కడ పావ్ భాజీకి ఇలాంటి టైప్ ఆఫ్ బ్రెడ్ని తీసుకొని మధ్యలో మనము కట్ చేసుకొని బన్నుని మనము 2 సైడ్స్ అనేది బట్టర్తో బాగా రోస్ట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక పెన్నం తీసుకొని అందులో బట్టర్ యాడ్ చేసుకొని ఇలా బన్నుని 2 సైడ్స్ అనేది రోస్ట్ చేసుకున్నాను. ఇలా చేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ పావ్ భాజీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీ నేను చెప్పిన విధంగా ఈజీగా చేసుకోవచ్చండి. ప్రాసెస్ అనేది పెద్దగా ఏమీ ఉండదు. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి.